విభూది అంటే ఐశ్వర్యం. ఈ విభూదిని నిత్యం నుదుటిని ధరించడం ద్వారా ఆత్మశక్తి పెంపొందింప చేసుకోగలుగుతాం. ఆధ్యాత్మిక జ్ఞానానికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ విభూదిని నుదుట ధరించేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలేమిటో పరిశీలిద్దాం. నుదుటిన ధరించేటువంటి విభూది రేఖల్ని త్రిపుండ్రాలంటారు. ఈ త్రిపుండ్ర ధారణలో కొన్ని నియమాల్ని తప్పక పాటించాలి. గృహస్థులు భస్మాన్ని నీటితో కలిపి ఈ త్రిపుండ్రాన్ని ధరించాలి. యతీశ్వరులు, బ్రహ్మచారులు జలరహితంగా విభూతిని ధరించాలి. స్నానానంతరం పరిశుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి త్రిపుండ ధారణ చేయాలి. త్రిపుండ్రాల్ని ధరించేటువంటి సమయంలో ఓంకారాన్ని గాని, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరిని గాని, మహామృత్యుంజయ మంత్రాన్ని గాని జపించాలి. లలాటం, 2 భుజాలు, నాభి, శిరస్సు, హృదయం, పార్శ్వద్వయాల్లో త్రిపుండ్రాల్ని ధరించాలి. త్రిపుండ్ర ధారణ లేకుండా శివపూజ, అభిషేకాదుల్ని నిర్వహించరాదు. త్రిపుండ్ర ధారణ తర్వాతే నుదుటిన కుంకుమ ధరించాలి. త్రిపుండ్ర ధారణ దివ్య తేజస్సుని అందిస్తుంది. అవరోధాల నుంచి రక్షణ కలిగిస్తుంది. జ్ఞాన వృద్ధికి, ఐశ్వర్య వృద్ధికి కూడా దోహదపడుతుంది. కుటుంబంలో ఎటువంటి గ్రహబాధలనైనా దూరం చేస్తుంది. ఇది విభూదిని నుదుట ధరించేటువంటి నియమాలు.